ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశ ఎదుగుదలను చూసి ఓర్వలేని చైనా కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పరికరాలు, మినరల్స్ పై నియంత్రణలో భారత్ను వీడి వచ్చేయండి అంటూ తమ దేశ నిపుణులకు ఆదేశాలిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. చైనా అనధికార వాణిజ్య ఆంక్షలకు పాల్పడుతోందని పేర్కొంది. చైనా రహస్య చర్యలు భారతదేశ ప్రపంచ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన $32 బిలియన్ భారత కరెన్సీలో సుమారు 2.75 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ల ఎగుమతి లక్ష్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది. ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని, భారత సరఫరా చైన్లను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్లో ప్రముఖ సంస్థలైన యాపిల్, గూగుల్, మోటరోలా, ఫాక్స్కాన్, వివో, ఒప్పో, లావా, డిక్సాన్, ఫ్లెక్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. కాగా భారత్లోని ఫాక్స్కాన్ ప్లాంట్లలో పనిచేస్తున్న తమ దేశ ఇంజనీర్లు, టెక్నీషియన్లు వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలని చైనా కోరినట్లు ఇటీవలి వార్తలు వచ్చాయి. యాపిల్కు వాణిజ్య భాగస్వామి, అతిపెద్ద ఐఫోన్ల తయారీదారు ఫాక్స్కాన్ తన భారత్లోని ఉత్పత్తి కేంద్రాల్లో 300 మందికి పైగా చైనా ఇంజనీర్లు, టెక్నీషియన్లను రీకాల్ చేసిందని ఇటీవలి వార్తలొచ్చాయి. భారత్లో ఐఫోన్ 17 తయారీకి యాపిల్ సంస్థ సిద్ధమవుతున్న వేళ ఇది ఇబ్బందిగా మారనుంది.